ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ అంతగా చేయకపోయినా బజ్ మాత్రం క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. ఈ సినిమా కథ మొదటి భాగానికి కొనసాగింపు కాదు, కేవలం శంకర్ అనే క్యారెక్టర్ ను మాత్రమే ఈ సినిమాలో కూడా కొనసాగించారు. ఇస్మార్ట్ శంకర్ రామ్ చిన్నప్పుడే తన తల్లి పోచమ్మను కోల్పోతాడు. ఆమె చావుకు కారణమైన మాఫియా డాన్ బిగ్ బుల్ అంటే సంజయ్ దత్తును చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోపక్క బిగ్ బుల్ కి వచ్చిన ట్యూమర్ కారణంగా తన మెమొరీని వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటాడు. అయితే అనేక ప్రయత్నాలు చేసిన అనంతరం అలా మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి శంకర్ ఒకడే కరెక్ట్ అని భావించి అతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఆ తరువాత బిగ్ బుల్ ని చంపాలనుకున్న శంకర్ పగ ఏమైంది, శంకర్ జీవితంలోకి వచ్చిన జన్నత్ కావ్య తాఫర్ ఎవరు, వారిద్దరూ కలిసి ఏం చేశారు, శంకర్ జీవితంలోకి వచ్చిన మరో పోచమ్మ ప్రగతి ఎవరు అనే వివరాలు తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కథకు కొనసాగింపు అనుకుంటే పొరపాటే. కేవలం శంకర్ అనే క్యారెక్టర్ మాత్రమే ఈ సినిమాలో రిపీట్ చేశారు. సినిమా ఓపెనింగ్ లోనే తండ్రి లేని కొడుకుగా రామ్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ తన తల్లి పోచమ్మ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు అనేది చూపే ప్రయత్నం చేశారు. అయితే కథగా చెప్పుకుంటే గొప్పగా అనిపించేలా ఉన్న పూరి మార్క్ మేకింగ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇస్మార్ట్ శంకర్ బ్యాక్ స్టోరీతో మొదలుపెట్టి బిగ్ బుల్ అనే ఇంటర్నేషనల్ క్రిమినల్ ను టార్గెట్ చేస్తూ చేసే ప్రయత్నాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వవు. అంతేకాక హీరోయిన్ తో మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడటం కొత్తగా లేకున్నా ఆమెతో హీరో ప్రవర్తించే తీరు చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నిజ జీవితంలో జరిగే అవకాశం లేని ఎన్నో విషయాలు మనకు ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే ప్రధానంగా మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు. ఆలీతో రాసుకున్న బోకా అనే పాత్ర ఫస్ట్ లో బాగానే ఉన్నా పోను పోను క్లమ్జీగా అనిపిస్తుంది. అంతేకాక మెయిన్ కాన్సెప్ట్ కూడా ఆడియన్స్ కు అంత కన్విన్సింగ్ గా అనిపించదు. హీరో పాత్ర హీరోయిన్ తో ప్రవర్తించే తీరు ఆడియన్స్ ఫ్యామిలీతో కలిసి చూసేలా లేవు. మాస్ ఆడియన్స్ కోసం రాసుకున్న పాటలు, హీరోయిన్ ట్రాక్, మాస్ ఫైట్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. నటీనటుల విషయానికి వస్తే రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసలో డైలాగులు కూడా బాగా సెట్ అయ్యాయి. హీరోయిన్ తో కెమిస్ట్రీ పర్వాలేదు, కానీ కొన్ని సీన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక సంజయ్ దత్ అదరగొట్టాడు, కానీ ఆయన ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఎంపిక కాదు అనిపిస్తుంది. ఇక గెటప్ సీను, బానీ, ఆలీ వంటి వాళ్ళు తమ తమ పాత్రల మేరకు నటించారు. ఆలీ ట్రాక్ క్లమ్జీ అనిపిస్తే అది మీ తప్పు కాదు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే డైలాగులు కొన్ని చోట్ల బాగానే ఉన్నా చాలా చోట్ల డబుల్ మీనింగ్ అనిపిస్తాయి. ఇక సినిమా ఫోటోగ్రఫీ మాత్రం పూరి జగన్నాథ్ స్టైల్లోనే ఉంది. అయితే సాంగ్స్ విజువల్ గా బాగున్నాయి. మాస్ సెంటర్ లో పాటలకి విజిల్స్ పడతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిర్మాణ పరంగా భారీగానే ఖర్చు పెట్టారు. ఎడిటింగ్ టేబుల్ మీద కొంత కట్ చేసి ఉంటే బాగుండేది. ఫైనల్ గా చెప్పేదంటే డబుల్ ఇస్మార్ట్ మూవీ ఒక మాస్ మసాలా కమర్షియల్ ఫార్మాట్ సినిమా. జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాస్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.